హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారండి? కొందరికి ఆకుకూర అంటే నచ్చదండి కదండి. ఇలా ఆకుకూర ఇలా చేసి పెడితే వద్దని మళ్ళీ కావాలని తినాలని అడుగుతారు. ఇలా ట్రై చేసి చూడండి, చూపిస్తాను దానికి ఏమేమి కావాలో. తోటాకు కూడా, కొంచెం మెంతులు, ఈ శనగపప్పు ఒక స్పూను, ఉద్దిపప్పు ఒక స్పూన్ అండి కడిగి తీసుకోవాలి. ఉద్దిపప్పు ఒక స్పూను, శనగపప్పు ఒక స్పూను కడిగి తీసేసుకున్నాను. ఎర్రగడ్డలు ఒక కప్పు కట్ చేసేసి పెట్టేసుకోవాలి. ఈ సైజు ఒక కప్పు ఎర్రగడ్డలు తీసేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై కావాలి. చూడండి, కొంచెం ఎర్రగడ్డలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం తెల్లగడ్డలు ఒక 5 తీసుకున్నాను. ఇవి కూడా ఫ్రై చేసేసుకోవాలి. నేను 1.5 స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను. కారం ఎక్కువ కావాలంటే 2 స్పూన్లు వేసుకోవచ్చు, లేదు తక్కువ కావాలంటే 1.5 స్పూన్ కారం పొడి. ఇది కొంచెం పెను ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారినాక మిక్సీలో కొట్టేసుకోవాలి. ఇది కొంచెం చల్లారాలండి. చల్లారినాక మిక్సీలో వేసుకుందాం. చూడండి, చల్లారిపోయినాయి. ఈ మిక్సీలో కొట్టుకొని పేస్ట్ కొట్టేసుకోవాలి మనము. ఈ పెనంలోని తోటాకు ఫ్రై చేసేసుకుందామండి. ఇంతకుముందు అవి ఫ్రై చేసుకోవడానికి 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకుందాం మనము. 2 స్పూన్ల ఆయిల్. ఇంతకుముందు 1 స్పూన్ ఆయిల్ వేసాను ఫ్రైకి, ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ వేసాను. పెనం వేడి వేసుకున్నాను. సగం స్పూన్ కందిపప్పు, సగం స్పూన్ ఉద్దిపప్పు వేసాను. ఇప్పుడు కొంచెం ఆవాలు, ఈ తోటాకండి కడిగి పెట్టేసుకున్నాను, దీంట్లో వేసుకుందాం. సగం స్పూన్ సాల్ట్, తక్కువ మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం పసుపు, ఇలా తిప్పేసుకున్నందుకు. ఇది ఆకు బాగా ఫ్రై కావాలండి. ఇప్పుడు 2 ఎండుమిర్చి వేసుకుంటున్నాను, కొంచెం వేసుకున్నాం. ఒక కట్ట తోటాకు తీసుకున్నానండి. పిల్లలు కూడా కొంతమంది ఆకుకూర అంటే ఇష్టపడరు కదండి. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మళ్ళీ రెండోసారి కూడా అడుగుతారనమాట కావాలని. ఆకు కూడా బాగా ఫ్రై అయిపోయింది. మీకు ఇంతకుముందు చూపించాను కదా మిక్సీలో వేసుకోవాలని చెప్పి, అది ఇట్లా పేస్ట్ కొట్టి పెట్టుకోవాలి మనము. దీంట్లో వేసుకుందాం. కొంచెం కొత్తిమీర,
ఫ్రై చేసుకొని ఇది ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలండి. తగ్గించుకోవాలి, సిమ్లో పెట్టేసుకోవాలి. చూడండి, హైలో పెట్టకూడదు. ఒక 5 నిమిషాలండి. అందుకే అంటే 2 స్పూన్లు ఆయిల్ వేసింది ఈ ఫ్రై ఇట్లా చేసుకోవడానికి. ఒక 5 నిమిషాలు బాగా టైం పడుతుంది. మొన్న పెన్ను గురించి పెట్టాను కదండి వీడియో, ఎంతమంది ట్రై చేసి పెట్టారు. ఎవరైనా ట్రై చేసి పెట్టండి, మెసేజ్ పెట్టండి, మీతో వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. ఒక 5 నిమిషాలండి ఇట్లా పచ్చివాసన పోయి ఫ్రై చేసేసుకోవాలి. రెడీ అయిపోయిందండి తోటాకు కర్రీ. కరెంటు పోయింది, కనిపిస్తుందా మీకు? చూడండి, రైస్ లేక బాగుంటుంది, చపాతీ లేకుండా బాగుంటుంది. కనిపిస్తుందా? చూడండి, రైస్ లేకైనా బాగుంటుంది, చపాతీ లేకైనా బాగుంటుంది, మన ఇష్టం అది. లాస్ట్ మూమెంట్లో కరెంటు పోయిందండి ఇది. ఎలా ఉంది తోటాకు కర్రీ? బాగుందా? అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ లైక్ చేయండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.